కేవలం పదవులు, తన ఆస్తులు పెంచుకోవడం, ఈ రెండే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. కాబట్టి అధికారంలో రావడం కోసం తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల ఆస్తిని ఉపయోగించుకుని తన చుట్టూ ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే వారిని మాటలతోటి అలాగే చేతలతోటి దాడులు చేయిస్తూ ఏ విధంగా అయినా ప్రజల్ని మభ్యపెట్టి, అంటే ఎన్నో రకాల మోసాలు చేశాడు సార్ అధికారంలోకి రావడం కోసం. తండ్రి చావుని అడ్డం పెట్టుకుని తండ్రి శవం పక్కన ఉండగానే సంతకాల సేకరణకు దిగిన దౌర్భాగ్యపు చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సాక్షాత్తు తన సొంత చెల్లెళ్ళు అలాగే బాబాయ్ కూతురు కూడా చెప్పారు, ఈ శవాల మీద రక్తపు చరిత్రలో పుట్టిన పార్టీ ఇది అని. కాబట్టి తన సొంత ఇంట్లో ఉన్న తల్లి చెల్లి కూడా చేదరించుకుని వెళ్ళిపోయిన వ్యక్తి జనాల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి తను వస్తే అందరికీ ప్రజలకి సంక్షేమానికి తోడ్పడతానని, మంచి పరిపాలన చేస్తానని నమ్మకం కలిగించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. అందులో ప్రయత్నాల్లో భాగంగానే తను 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. చేసినప్పుడు ప్రజల సమస్యలు విన్నాడు, కానీ ఏ రోజు ఒక్క పరిష్కారం కూడా, అప్పటికప్పుడు చేయాల్సిన పరిష్కారాలు కూడా చేయలేదు. తన జేబులోంచి సొంత డబ్బులు ఒక్క 10 రూపాయలు కూడా ఎవరికి సాయం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎప్పుడు చూసినా మేము అధికారంలోకి వచ్చినాక చేస్తాం. మేడం, సహాయం కాదు, ఆయన పాదయాత్రలో గుండా ఆపరేషన్ అని చెప్పి ఒక వ్యక్తి వస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామన్నారు ఆయన. అదే చెప్తున్నాను సార్, చాలా క్రిటికల్ గా ఉంది, గుండా ఆపరేషన్ చేయాలి సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను అంటూ ఆయన దగ్గరికి వచ్చి అడిగితే పాదయాత్రలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయిస్తానని చెప్పారు. కోటి రూపాయలు ఎక్కడ ఇచ్చాడండి మీరే చెప్పాలి. అదే ఏది అడిగినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాననే మాటే తప్ప ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో అన్ని రకాలుగా చేశాడు. అందులోకి హిందువుల్ని మోసం చేయడం కోసం ఇతని మీద అతని తల్లి ఏదైతే ప్రచారాల్లో కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆవిడ బైబిల్ క్యారీ చేయడం, ఒక రకమైన మీరు క్రిస్టియన్ మతాన్ని పాటిస్తున్నారనే ప్రజల్లో ఒక అభిప్రాయం కలుగుతుందేమో అని ఆ అభిప్రాయాన్ని పోగొట్టడం కోసం ఎన్నికల్లో హిందువులు ఓట్లు కావాలి కాబట్టి ఆ ప్రయాగరాజ్ వెళ్ళి, ఆ హృషికేశ్ వెళ్ళి అక్కడ హిందూ మతం మార్చుకుంటున్నట్టు ఒక ఆ స్వరూపానంద సరస్వతి అనే ఆ స్వామిని వెంట పెట్టుకుని వెళ్ళి ప్రజల్ని ఏమార్చాలని ట్రై చేశారు. ఇప్పుడు సార్ ఏ మతం వాళ్ళు పాటించుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు, భారతదేశంలో ప్రజాస్వామ్యం నడుస్తుంది, మీరు ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని పాటించవచ్చు, వేరే మతాన్ని గౌరవించాలి, దానికి ఇబ్బంది ఏం లేదు. మన గడప దాటే వరకు మనం మతం, మనం కులం, బయటకు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరు సామాన్య వ్యక్తులు కూడా అందరినీ గౌరవించాలి. అలాంటిది రాజకీయ నాయకులు అయ్యుండి రాజకీయాల్లో ఉండి ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన వ్యక్తి నేను అందరినీ సమానంగా చూస్తానని ఒక ఏమార్చడం కోసం ఇటువంటి నాటకాలన్నీ ఆడాడు. తీరా నువ్వు అధికారంలోకి వచ్చి ప్రజలు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత చేసింది ఏంటండి, దాదాపుగా 200 పైగా దేవాలయాల మీద దాడులు, వినాయక ప్రతిమకు మలం పొయ్యడం, అలాగే ఆంజనేయ స్వామి కాళ్ళు చేతులు విరగొట్టడం, పిఠాపురంలో ఎన్నో దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేశారు, రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని తలని నరికేశారు, అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. కారణాలు చెప్పండి అయ్యి అంటే పిచ్చోడు తగలబెట్టాడు అంటారు, బీహార్ నుంచి ఎవడో వచ్చాడు ఇక్కడ చేశాడు అంటారు. ఇన్ని ఏళ్ల మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంత పరిపాలన జరుగుతుంటే ఏ రోజు ఏ పిచ్చోడు వచ్చి రథాలు తగలబెట్టిన చరిత్ర లేదే, విగ్రహాల మీద ధ్వంసం చేసిన చరిత్ర లేదే. ఈ రకంగా దాడులు చేయించి కనీసం విచారణ జరపకుండా ఒక్క దోషిని కూడా పట్టుకోకుండా మీ ఇష్టానురీతిన హిందువులందరి మనోభావాలని దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి కొండ మీదకి వెళ్లే బస్సులు వెనక జెరూసలం టికెట్లు అది వాళ్ళకి మేము జెరూసలం యాత్రకి మేము ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని చెప్పి తిరుమల తిరుపతి పైకి వెళ్లే బస్ టికెట్లు వెనక ముద్రించారు. సాక్షాత్తు టీటీడీ భక్తి ఛానల్లో అన్యమత ప్రచారాలు చేశారు, ఏంటి అశ్లీల దృశ్యాలు చూపించారు. ఎన్ని రకాలు సార్, ఒకటి కాదు రెండు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదం విషయంలో భక్తులు ప్రశ్నించారని చెప్పి విజిలెన్స్ ఆఫీసర్స్ ని తీసుకెళ్లి కొట్టించారు, వాళ్ళతో లాక్కెళ్ళి మరీ భక్తులను కొట్టించారు. ఎన్ని రకాలుగా తిరుపతి లడ్డు విషయంలో చూసాం మనం, ఏ రకంగా కల్తీ జరిగింది, ఎంతమంది దొరికిన వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అన్ని చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి అవమానిస్తూ తన దగ్గర గుడికి సెట్ వేయించుకుని అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి తను
అంటే మనం హిందూ సంస్కృతిలో భాగంగా మన వీపు చూపిస్తూ విగ్రహాలు కూర్చోమండి. ఆ రకంగా కూర్చుంటూ ఎన్నో రకంగా మోసం చేశారు. ప్రసాదాలనేమో టిష్యూ పేపర్ లో చుట్టేసి పడేయడం. తిరుమలకు వచ్చినప్పుడు ఎందుకు declaration నమ్మకం sign- లేకపోతే వదిలేయచ్చు కదా, ఎవరు నమ్మమని చెప్పట్లేదు, సో వదిలేయచ్చు, గౌరవిస్తున్నానని చెప్పొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు కదా. ఈ విధంగా మోసం చేయడం దేనికి? చెప్పొచ్చు తన ప్రభుత్వం తరపున Right, ఇంకొకరు ఒకసారి ఎవరైనా ప్రతినిధిని ఒకసారి మేడం పంపించొచ్చు. శర్మ గారు అది ఎండోమెంట్ కాకుండా మినిస్టర్ పంపించచ్చు, తప్పు లేదు. అంతే కదా శర్మ గారు. అదే మినిస్టర్ ని పంపించవచ్చు. వాళ్ళ పార్టీలోనే హిందూ మతాన్ని పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పంపించవచ్చు. ఒక సరైన నాయకుడు అయితే ఆ విధంగా చేసేవాడు సార్. కానీ ఇతను మళ్ళీ మత ఎవరికి విద్వేషాన్ని అంతా- గౌరవం దక్కొద్దు కదా, ఆయనకు తప్ప వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కోటరీ కావచ్చు లేదంటే మంత్రులకు గౌరవం దక్కద్దు. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళని